కనకదుర్గమ్మ పులిహోర ఒక భక్తుడి కోసం తినింది అని మీకు తెలుసా? విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దత్తాత్రేయ అనే ఒక పూజారి ఉండేవాడు. అతని వయసు కేవలం 12 సంవత్సరములు మాత్రమే. వాళ్ళ తండ్రి కూడా ఆ ఆలయంలోనే దుర్గమ్మకి పూజలు చేసేవాడు. ఒక రోజు ఉదయం ప్రసాదం మొత్తం తయారు చేసి దత్తాత్రేయకు ఆ ప్రసాదాన్ని ఇచ్చి, అమ్మవారికి ఈ పులిహోర పెట్టు, నాకు వేరే పని ఉంది, కొంత సమయం తర్వాత వస్తాను అని చెబుతాడు. దత్తాత్రేయుడు, తండ్రి నేను వేద పాఠశాలకు వెళ్ళాలి కదా, మీరే పెట్టండి అనగా, ముందు అమ్మవారికి పులిహోర ప్రసాదంగా పెట్టి ఆ తరువాత పాఠశాలకు వెళ్ళు నాయనా అని చెప్పి వెళ్లిపోతాడు. దత్తాత్రేయుడు ఆ ప్రసాదాన్ని తీసుకుని, తిను అమ్మా తిను, నువ్వు త్వరగా తింటే నేను వేద పాఠశాలకు వెళతాను, నువ్వు తినకపోతే నేను పాఠశాలకు వెళ్ళలేను, త్వరగా తిను అమ్మా త్వరగా తిను అని వేడుకుంటాడు. అతని భక్తికి మెచ్చి సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమై ఆ ప్రసాదం కుండని తీసుకుని మొత్తం ప్రసాదాన్ని తినేస్తుంది. జీడిపప్పులు బాగా దట్టించి వేశారు అమ్మా, కడుపు నిండా తిను అని దత్తాత్రేయుడు ప్రేమతో అంటాడు. దుర్గమ్మకి వెక్కిళ్లు వస్తూ ఉంటే నీరు ఇస్తూ ఎవరో నిన్ను తలుచుకుంటూ ఉంటారు అని అంటాడు. అలా ప్రేమతో దుర్గమ్మ మొత్తం ప్రసాదం తినేస్తుంది. ఆ కుండతోనే దత్తాత్రేయుడు దిష్టి మొత్తం తీస్తాడు. అమ్మ ఆశీర్వాదం ఇచ్చి మళ్లీ విగ్రహం రూపంలోకి మారిపోతుంది. అప్పుడే అతని తండ్రి అక్కడికి వస్తాడు. దత్తాత్రేయ ఆ ప్రసాదం తీసుకుని రా నాయనా, భక్తులకి పెట్టాలి అని అంటాడు. దత్తాత్రేయుడు నవ్వుతూ, అమ్మ ప్రసాదం మొత్తం తినేసిందిగా,